సొంతిల్లు ప్రతి ఒక్కరి కల కదా. ఈ కళను నెరవేర్చుకోవడం కోసం చాలా కష్టపడుతూ ఉంటాం. కానీ కొన్ని విషయాల్లో ప్రాపర్ ప్లానింగ్ లేకపోతే ఇది చాలా కష్టతరం అవుతుంది అంటున్నారు ఎక్స్పర్ట్స్. మరి ఆ విషయాలు ఏంటి? హోమ్ లోన్కి వెళ్దాము అనుకుంటే బ్యాంక్స్ చెక్ చేసేది మీ లాస్ట్ 6 months ఫైనాన్షియల్ స్టేటస్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ని చెక్ చేస్తుంది ఆబ్వియస్లీ. సో దాని మీద కొంచెం కేర్ తీసుకుంటే మంచిది. సెకండ్ థింగ్, ఫైనాన్షియల్ డిసిప్లిన్. అట్లీస్ట్ 30% సేవింగ్స్ అనేవి ఉండేటట్టు చూసుకోవడం. అండ్ థర్డ్ థింగ్, 30 to 40% సేవింగ్స్ ఉంటేనే మీరు ఈ హౌస్ లోన్ ఆర్ హౌస్ కొనాలి అనే నిర్ణయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. లేదంటే పోస్ట్పోన్ చేసుకోవడమే బెటర్ అంటున్నారు. మెయిన్ థింగ్, డౌన్ పేమెంట్. సో ప్రాపర్టీ వాల్యూ మీద 10 to 20% డౌన్ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. సో అలా కట్టిన తర్వాతనే బ్యాంక్స్ మీకు లోన్ ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ బ్యాంక్స్ ని బట్టి డౌన్ పేమెంట్ లో చేంజ్ అనేది ఉంటుంది. అండ్ ఎక్కువగా డౌన్ పేమెంట్ చేసామనుకోండి, మనకి ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది, లోన్ టెన్యూరిటీ తగ్గుతుంది. మంత్లీ నీడ్స్ కి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకోకుండా ఈఎంఐ పే చేయగలము అని అనుకుంటేనే మీరు ముందుకు వెళ్ళడం మంచిది. లేకపోతే తర్వాత ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఫ్యూచర్ లో ఏమైనా లంసమ్ అమౌంట్ వచ్చే అవకాశం ఉంది మీకు అని అనుకుంటే ఆ అమౌంట్ ని లోన్ యాక్చువల్ అమౌంట్ కింద డిడక్ట్ చేయగలిగితే మీకు లోన్ ఇంట్రెస్ట్ అమౌంట్ తగ్గుతుంది, అలాగే టెన్యూరిటీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మ్యూచువల్ గా లోన్ కి అప్లై చేస్తే బెనిఫిట్స్ ఉంటాయి. అదేంటి అంటే ఎక్కువగా లోన్ శాంక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ ఈఎంఐలో షేర్ వస్తారు కాబట్టి బర్డెన్ ఉండదు. ఫైనల్ గా క్రెడిట్ స్కోర్. ఇది చాలా ఇంపార్టెంట్. మంచి క్రెడిట్ స్కోర్ మెయింటైన్ చేయగలిగితే గనక మీకు ఇంట్రెస్ట్ రేట్ లో కొంత పర్సెంటేజ్ తగ్గే అవకాశం ఉంటుంది. సో బెటర్ మెయింటైన్ ద బెస్ట్ క్రెడిట్ స్కోర్.